వెల్కమ్ టు జస్వినంద ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ మెత్తళ్ళు అండి. ఈ మెత్తళ్ళు ఫస్ట్ ఈ కర్రీ కోసం మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మెత్తళ్ళని చేపల్ని తల అన్నీ తీసేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను వైట్గా వచ్చే వరకు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి అందులో వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా కలుపుకోకపోతే ఇసుక అయి ఉండి బాగోదండి. బాగా కడిగిన తర్వాత మనం వేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి, హైలో పెడితే మాడిపోతాయి బాగోవు. సిమ్లో పెట్టి చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఆల్మోస్ట్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా, ఇంకా మనం గిన్నెలో తీసుకునే టైం వచ్చేసింది. వీటిని నేను ఆయిల్ లేకుండా చక్కగా ఒక పక్కకి గరిటెతో తీసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటాను. ఆయిల్ రానికుండా చూసుకోవాలండి. ఒక గిన్నెలో పెట్టుకొని మొత్తం అలా చేపలన్నిటిని అదే పాన్లో అదే ఆయిల్లో మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. దానికోసం నేను తాలింపు దినుసులు వేసుకున్నా. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మీరు ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తాలింపులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనిస్తే కర్రీ గ్రేవీ రాదండి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది కదా, ఇంకా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని చక్కగా కలుపుకొని 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. 2-3 మినిట్స్ అయిన తర్వాత నిదానంగా వాటర్ వస్తుంది, చూసారు కదా. ఈ టైంలో మనం పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, రాళ్ళు ఉప్పు కాకుండా. చక్కగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు కూడా వేసుకోవాలండి ఇందులోనే. చక్కగా కలిపేసుకున్న తర్వాత మెత్తళ్ళు అయితే వేసేసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఆ వాటర్ వస్తుందండి. మనకి బీరకాయ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత ఎక్కువ వాటర్ వస్తుంది, చూస్తున్నారు కదా. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు సరిపోద్ది. మన ఎక్స్ట్రా వాటర్ వేసే పని కూడా ఉండదు బీరకాయ ముక్క ఉడకడం కోసం. చక్కగా వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచుకొని ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకునే టైంలో ధనియాల పొడి 1 స్పూను, కారం వేసుకొని చక్కగా కలిపి కారం పచ్చివాసన పోయే వరకు, అంటే ఆయిల్ ఫ్లోట్ అవుతుంది అనమాట, కూర ఉడికిందో తెలియడానికి. అంతవరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. ఇలా చక్కగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉంచుకుంటే చక్కగా బీరకాయ మెత్తల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్